బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్లో రీచ్ కావాలి. అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైకి మళ్లించారు. ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్లో రీచ్ కావాలి. అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైకి మళ్లించారు. ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు విమానాన్ని కూడా మళ్లించారు. అయితే కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంకు ఈ యొక్క బాంబు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు యొక్క విమానాన్ని కూడా ముంబైకి తరలించారు. అయితే 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సిన విమానానికి ఒక్కసారిగా మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా ఈ యొక్క విమానాన్ని మాత్రం ముంబై తరలించిన నేపథ్యంలో ఇంకా ముంబైలో ల్యాండ్ కాలేదని చెప్పి కూడా ప్రయాణికులు దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజెంట్ బాంబు బెదిరింపుకి సంబంధించి అసలు ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే విమానం సంబంధించి చూస్తే మాత్రం ఎక్కడ కూడా బాంబు లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే తనిఖీల నేపథ్యంలో బాంబు లేదని చెప్పి కూడా ఇండిగో సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ అన్ని కూడా అలర్ట్ కూడా చేశారు. ఇలాంటి మెయిల్స్ వస్తే వెంటనే సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సంబంధించిన ఈ యొక్క ప్రయాణికుల బంధువులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తుందని దానిపైన కూడా ఇంకా వారికి ఖచ్చితమైన సమాచారం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విమానం అసలు ఎక్కడికి మళ్లించారని దానిపైన కూడా ఇంకా తమకు క్లారిటీ లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే ప్రయాణికులకు సంబంధించిన బంధువులు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారో వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఒక విమానం మరి ఎంతసేపట్లో ఎక్కడికి వస్తుందని దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులలో ఇండిగో విమానానికి సంబంధించిన సిబ్బంది నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పవన్? అయితే ప్రజెంట్ ఇంకా యొక్క ల్యాండ్ కాలేదు చెప్తున్నాను. అప్పటి నుంచి కూడా ఇంకా సంబంధించి ప్రయాణికులకు కూడా ఖచ్చితమైన సమాచారం మాత్రము యొక్క సిబ్బంది నుంచి ఇప్పటికైతే ఇంకా రాలేదు. అయితే మరి కొద్దిసేపట్లో యొక్క విమానం ఎప్పుడు వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనే దానిపైన కూడా ఆ సిబ్బంది క్లారిటీ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి సంబంధించిన వ్యవస్థ ఆధారంగా యొక్క బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది కాబట్టి ప్రయాణికులను కూడా చాలా సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత ఇండిగో సంబంధించిన వారిపైన ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇండిగో సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్రంగా స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజిపేట కడిపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం వడ్డెగూడానికి చెందిన తాటికాయల సునందన హన్మకొండలోని ఒక ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో బిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అమ్మాయి తను వరంగల్లోని ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ కాలేజీకి రోజు వెళ్ళి వస్తుంది. రోజు నిత్యం బస్సులో వెళ్లే సునందన నిన్న స్కూటీపై వెళ్ళటం జరిగింది. స్కూటీపై వెళ్ళి ఆ కాలేజీ నుంచి తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో అయితే ఇటు కాజిపేట కడిపికొండ దగ్గర ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనం దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనపై ఒక రసాయనాన్ని పోయడం జరిగింది. రసాయనం ఆ హెల్మెట్ ఉన్నందున తన కాలు మీద పడి మొత్తం కూడా ఫస్ట్ పడుతోనే చల్లగా అనిపించిన తర్వాత మంటలు వస్తుండడంతో ఒక్కసారిగా సునందన అరవడంతో అక్కడ ఉన్న వ్యక్తి అయితే పారిపోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న కొంతమంది ప్రజలు 108 ద్వారా సునందన్ అయితే ఎంజిఎం కు తరలించారు. ప్రస్తుతం కాలు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కొంత ఏళ్ల మధ్యలో కొంత పుండు కూడా అయినట్లుగా అయితే డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఈ సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు తనతో మాట్లాడినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి నా ఎదురుగా అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని ఆపుకొని అక్కడ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళడంతోనే ఈ రసాయనం పోసినట్లుగా పోలీసులకు అయితే తను చెప్పింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు ఎవరో ఒక వ్యక్తి అయితే సునందన ఒక వాహనాన్ని వెంబడిస్తూ బైక్ పైన వస్తూ ఎదురుగా వచ్చే వారికి అయితే ఫోన్ లో సమాచారం అందిస్తున్నాడు. ఆ ఎదురుగా వచ్చే వారికి సమాచారం తన యొక్క ఎటు నుంచి ఎటు వస్తుంది అని తన సమాచారం తెలుసుకున్న వారు మాత్రమే దాడి చేశారు అని అయితే ఇటు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే 124 సెక్షన్ 124/2 కింద అయితే కేసు నమోదు చేశారు. దీనికి దర్యాప్తు చేస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తారు. ఒక్కసారిగా వెళ్ళిన పోలీసులకు కూడా ఒక ఎల్లో కలర్ ద్రావణం పోసి ఉంచిన బాటిల్ అయితే సంఘటన జరిగిన ప్లేస్ లో అయితే దొరికింది. దాన్ని ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. అది ఏం రసాయనం అనేది కూడా పరిశీలిస్తున్నారు. యాసిడ్ కాకపోవచ్చు, కాకపోతే ఈ వాడే కెమికల్ లాంటిది ఏమైనా పోసారా, ఎందుకు పోసారు, ఈ కుట్ర కోణం మరే కారణం. ఒక పక్క ఆ అమ్మాయి చెప్తున్నది అయితే 40-45 సంవత్సరాల వ్యక్తి నా మీద పోసాడు అని చెప్తున్నారు. మరి కొంతమంది ఒక 3 యువకులు అయితే ఆ వాహనంలో ఎదురుగా వచ్చి ఈ సంఘటన జరిగిందని అయితే అక్కడ ఉన్న కొన్ని పూర్తిగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా విద్యార్థిని పైన యాసిడ్ దాడి అని ప్రచారం జరగడంతో ఇది మనం గతంలో కూడా 2008లో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అప్పట్లో యాసిడ్ దాడికి గురైన ఘటన ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితి. ఆ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు పాల్పడిన వారు తర్వాత ఎన్కౌంటర్ లో కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అసలు ఒక పక్క ఈ అమ్మాయి తండ్రి మాత్రం ఇటు జనగామ జిల్లా జాఫర్గఢ్ లో వ్యవసాయం చేసుకుంటారు. ఏమన్నా వారికి ఉన్న తగాదాల నేపథ్యంలోనా, అసలు ఏంటి ఈ దాడి చేయాలనుకోవడం గల కారణాలు ఏంటంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయికి అయితే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చక్రి చంద్రశేఖర్, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు విద్యార్థిని స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారా? పోలీసులు వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఎంజిఎం కి పోలీసులు తరలి వచ్చారు. సిఐ కిషన్, ఏసీపీ వీరంతా కూడా అక్కడ రావడం జరిగింది. అమ్మాయితో మాట్లాడారు. అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. పలు రకాలుగా అమ్మాయిని అడగడం జరిగింది. ఎవరైనా తెలిసినలా లేదంటే ఇంకెవరిపైన అనుమానాలు ఉన్నాయా అని అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ ని కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే సీరియస్ గా చెప్తున్నారు. ఎందుకు ఈ దాడి జరిగి ఉండవచ్చు అనే పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ఎందుకంటే అమ్మాయి ముఖం మీద పడినట్లయితే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయి ఉండేది.
అమ్మాయి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అమ్మాయి ముఖం మీద పడకుండా ఆ ద్రవణం మొత్తం కాలు పైన పడటంతో కాలు అయితే మొత్తం కూడా కాలు మొత్తం కూడా ద్రవణం పడ్డ రంగులో మారిపోయింది. మారిపోయి ఆ ఏళ్ల మధ్యలో లిక్విడ్ చేరడంతో పుండు కూడా అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదు. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్న పరిస్థితి చెక్లి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మా పాప హాల్ టికెట్కి పోయింది. కాలేజీలో హాల్ టికెట్ తీసుకుంటుంటే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకుండా గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇచ్చేసి పాపకి కలర్ చేంజ్ అయింది. కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ కూడా వచ్చింది. నెల్లూరులో ఉధృత పరిస్థితి తలెత్తింది. పెంచలే హత్యపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నేత పెంచలే హత్య కేసు నిందితురాలు అరవ కామాక్షి ఇంటిపై స్థానికులు, టీడీపీ, సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. కామాక్షి అరెస్ట్ అనంతరం ఆర్డిటీ కాలనీలోని ఆమె 5 ఇళ్లను స్థానికులు ధ్వంసం చేశారు. కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు మండిపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే హత్య చేయడం దుర్మార్గమని స్థానికులు విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ నేపథ్యంలో సీఎం రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడనున్నారు. ఈ సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ టీంతో తలపడే జట్టుకు సీఎం కెప్టెన్సీ వహించనున్నారు. పాలసముద్రం పంచాయతీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గంగాధర నెల్లూరు పాలసముద్రం పంచాయతీలో నూతన మండల అధ్యక్షుడు తల్లూరి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం పాలసముద్రం పంచాయతీలో 66 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసముద్రం మండలంలో పాలసముద్రం హరిజనవాడలో ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే ఊర్లో మనం కొన్ని సీసీ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభించాము. పాలసముద్రం హరిజనవాడ హౌసింగ్లో సీసీ రోడ్లు 19.50 అంటే సుమారుగా 20 లక్షలకి మనం సీసీ రోడ్డు ఇచ్చి అప్రూవ్డ్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ మనం శిలాఫలకం కూడా ఓపెన్ చేయడం జరిగింది. పాలసముద్రం హరిజనవాడ డ్రైన్ సుమారుగా 10 కోట్లకు ఆడ కూడా రెడీ అయింది. అది కూడా ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా సీసీ రోడ్డు ఎస్కేఆర్పురంలో కూడా 28.50 సుమారుగా 29 లక్షలకి అది కూడా ఓపెన్ చేస్తున్నాము. సీసీ రోడ్ టు మండల ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్కి 8.50 అంటే పోలీస్ స్టేషన్ రోడ్లో సుమారుగా 8 లక్షలకి ఆడ కూడా రోడ్డు రెడీ అయిపోయింది. అది కూడా ఓపెన్ చేస్తున్నాము. సుమారుగా 65,90,000 అంటే సుమారుగా 66 లక్షలకి ఈ పాలసముద్రంలో హరిజనవాడ అన్నీ కలిపి కూడా 66 లక్షలకి ఈరోజు సీసీ రోడ్డు ఓపెన్ చేయండి. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సాధారణంగా ఈ సమావేశాలు 20 రోజులు జరుగుతాయి. అయితే ఈసారి 15 రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనుండగా ఇందులో
4 రోజులు సెలవులు ఉన్నాయి. శీతాకాల సమావేశాలను కుదించడంపైన ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 15 రోజులలో 13 బిల్లులు తీసుకురావాలని చూస్తున్నారని, అంటే వీటిపై సరైన చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. నిరసనల మధ్య ఈ బిల్లులను ఆమోదించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. नेपाल को हराकर पहला T20 महिला क्रिकेट वर्ल्ड कप ऑफ फॉर द ब्लाइंड 2025 जीता है। इसी क्रम में आपके साथ साझा करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है कि भारतीय महिला कबड्डी टीम ने 24 नवंबर 2025 को चीनी ताइपेई को हराकर महिला कबड्डी विश्व कप खिताब जीत लिया है। प्रश्नकाल। प्रश्न नंबर 1, प्रश्नकाल के अंदर इन विषयों पर चर्चा नहीं होती, ये प्रश्नकाल है। बैठिए, प्रश्नकाल है, प्रश्नकाल में चर्चा होती है क्या? नो। अच्छी परंपराएं लागू करो। आप वरिष्ठ नेता लोग हो, अपनी सीट पर विराजे। माननीय सदस्यगण, संपूर्ण देश के लिए अत्यंत కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు సమావేశాలకు ఒక కుక్క పిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. శీతాకాల సమావేశంలో పాల్గొనేందుకు రేణుకా చౌదరి పార్లమెంటుకు వచ్చారు. ఆమె వెంట కారులో ఒక కుక్క పిల్ల ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దాన్ని వెంటనే తన కారులోనే ఇంటికి పంపించేశారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా తాను పార్లమెంటుకు వస్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యేలా ఉన్న ఆ కుక్క పిల్లను చూసి కాపాడానని తెలిపారు. ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే తప్పేటని పార్లమెంటుకు కుక్క పిల్లను తీసుకురావద్దని ఏమైనా చట్టం ఉందా అని ఆమె ప్రశ్నించారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది పార్లమెంటును ఎంపీలను అవమానించినాడని బీజేపీ అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా ఆరోపించారు. రేణుకా తన సహచర ఎంపీలందరినీ కుక్కలతోటి పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటుందని చెప్పడానికి ఇది నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. जानवर को पसंद नहीं करते है ना सरकार। गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ है? काटने वाला कुत्ता दिखा क्या? इतनी सी तो है, काटने वाले और है पार्लियामेंट में, कुत्ते नहीं। सिक्योरिटी कंसर्न कौन सी सिक्योरिटी कंसर्न है? उसका भी पास बनता है क्या? अच्छा बना दो, बाकी तो हम क्या बोले, बना दो पास उसका। ఢిల్లీ పెరిడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది ఎన్ఐఏ. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. కాశ్మీర్లోని 8 ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెరిడు కేసులో నిందితులుగా ఉన్న ఆదిల్, జాసిర్, బిలాల్, అమీర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ. తమిళనాడులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. తిరునెల్వేలి జిల్లా దర్వే ప్రాంతానికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అభిప్రాయ భేదాలతోటి శ్రీప్రియ కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే బాలమురుగన్ బంధువు ఇసక్కిరాజ్ అనే వ్యక్తితోటి శ్రీప్రియ సన్నిహితంగా ఉన్నట్లుగా బాలమురుగన్కు తెలిసింది. ప్రియతో ఉన్న ఫోటోను ఇసక్కిరాజ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన బాలమురుగన్ శ్రీప్రియ ఉంటున్న హాస్టల్కి వెళ్ళి ఆమెను కత్తితో నరికి తర్వాత భార్య మృతదేహంతో తీసుకున్న ఫోటోను వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలమురుగన్ను అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. హర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైన ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్లు, ఆమె మేన కోడలు బ్రిటిష్ ఎంపీ దిలీప్ సిద్దిక్కి 2 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. దోషులైన 17 మందికి £1,00,000 బంగ్లాదేశీ టాకాల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.